హాయ్, ఫీనియస్ గేజ్ స్టోరీ మీకు తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే ఫీనియస్ గేజ్. ఇక అతను చేతితో పట్టుకున్న ఐరన్ రాడ్ ఓ ప్రమాదంలో అతని ఎడమ దవడ, కన్ను, మెదడు ద్వారా స్కల్ పైభాగం నుంచి ఒక బుల్లెట్లా బయటకు వచ్చింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత జరిగినా కూడా ఇతను బ్రతికే ఉన్నాడా అని. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో ఫీనియస్ గేజ్ స్టోరీ ఏమిటి, ఎందుకు అంత ప్రత్యేకమైనది, ఇతని లైఫ్లో జరిగిన అత్యంత భయంకరమైన ప్రమాదం ఏమిటి, ప్రపంచ వైద్య శాస్త్రంలో ముఖ్యంగా న్యూరో సైన్స్లో మరియు సైకాలజీలో ఇతని పేరు ప్రముఖంగా లిఖించడానికి గల కారణాలు. ఈ స్టోరీ జరిగి 200 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎంతోమంది డాక్టర్స్, సైంటిస్ట్ మరియు స్టూడెంట్స్కి ఇతని స్టోరీ ఒక కేస్ స్టడీలా ఎందుకు చదువుతున్నారు లాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 1848 అమెరికాలో వెర్మోంట్ అనే ప్రాంతంలో 25 ఏళ్ల ఫీనియస్ గేజ్ అనే వ్యక్తి రైల్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఇతను నీతి, నిజాయితీ, తెలివి కలిగి కష్టపడి పనిచేసి మరియు ఇతరులను గౌరవించే స్వభావం గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మిగిలిన వర్కర్స్తో ఎంతో సరదాగా ఎప్పుడూ నవ్విస్తూ ఉండడం వలన వారందరికీ కూడా ఫీనియస్ గేజ్ అంటే ఎంతో ఇష్టం. అలా ఎంతో సంతోషంగా పనిచేస్తున్న ఫీనియస్ గేజ్ జీవితంలో ఒక దురదృష్టకరమైన ఒక్కరోజు తన మొత్తం జీవితాన్ని మార్చేసింది. అది ఎలాగంటే 18వ తేదీ సెప్టెంబర్ 1848 ఎప్పట్లాగే మిగతా వర్కర్స్తో రైల్వే లైన్ వేయడం కోసం అడ్డుగా ఉన్న కొండలను పేల్చుతున్నారు. దీనిలో భాగంగా ఫీనియస్ గేజ్ కొండ ఉపరితలం నుంచి 3 అడుగుల లోతుగల రంధ్రంలో పేలడానికి అవసరమైన పౌడర్ ప్యాక్ని ఆ రంధ్రంలో వేసి కూరి దూరంగా వచ్చి దానిని పేల్చాలి. కానీ పౌడర్ ప్యాక్ వేసిన తర్వాత దానిపై కొంత భాగం ఇసుక వేయాలి. దీనివలన కూలినప్పుడు ఫ్రిక్షన్ తగ్గి పేలకుండా ఉంటుంది. ఇక్కడే గేజ్ తొందరలో ఇసుక వేయకుండా థిక్ ఐరన్ ట్యాంపరింగ్ రాడ్తో కూరడానికి ప్రయత్నించాడు. దీనితో పౌడర్కి ఐరన్ రాడ్కి మధ్య ఫ్రిక్షన్ పెరిగి ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడికి గేజ్ చేతిలో ఉన్న 13 పౌండ్లు గల ఐరన్ రాడ్ తన ఎడమ దవడ, కన్ను, మెదడు గుండా స్కల్ పైభాగం నుంచి వెలుపలకు వచ్చి అతనికి 10 అడుగుల దూరంలో పడింది. అది చూసిన మిగతా వర్కర్స్ అందరూ ఫీనియస్ గేజ్ చనిపోయాడని కంగారుగా పరిగెత్తుకుని వచ్చారు. కానీ అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే గేజ్ బతికే ఉన్నాడు, స్పృహలో ఉన్నాడు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతని స్కల్ పైభాగంలో 2 ఇంచుల గల రంధ్రం ఉన్నది, కానీ అతను బ్రతికే ఉన్నాడు. వెంటనే అమెరికన్ ఫిజిషియన్ అయిన గ్రేట్ డాక్టర్ జాన్ హెర్లో గేజ్ చికిత్స మొదలుపెట్టారు. డాక్టర్ హెర్లోకి ఈ కేసు వైద్య రంగంలోనే ప్రత్యేకమైనని గుర్తించారు, ముఖ్యంగా న్యూరో సైన్స్. ఇంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో గేజ్ కేసు ఒక సవాలుగా లాంటిది. ఎందుకంటే గేజ్ ప్రమాద ప్రభావం మెదడు ఎడమ భాగంపై ఎక్కువ ఉండటం, ఆ కాలంలో మెదడుకి వైద్యం అందించే పరిశోధనలు చాలా తక్కువ జరిగాయి. అందుకే డాక్టర్ హెర్లో ఈ కేసు ప్రత్యేకమైనది అని గుర్తించి ప్రతిదీ డాక్యుమెంట్ చేశారు. 4 వారాల తర్వాత డాక్టర్ హెర్లో తన నివేదిక ఇలా ఇచ్చారు: గేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది, అతని మెమరీ కూడా బాగుంది అని. 6 నెలలకి గేజ్ పూర్తిగా ప్రమాదం నుండి కోలుకున్నాడు. కానీ అతని ఎడమ కన్ను కోల్పోయాడు. ఇక తిరిగి తన సాధారణ జీవితం గడపడానికి సిద్ధమైనాడు. కొంతకాలం గడిచింది. గేజ్ కుటుంబం, అతని స్నేహితులు, తోటి వర్కర్స్ గేజ్లో ఒక సమస్యను గుర్తించారు. అదేమిటంటే ఫీనియస్ గేజ్ యాక్సిడెంట్కి ముందు ఎంతో దయగా, క్రమశిక్షణ కలిగి ఇతరులను గౌరవించే ఒక గొప్ప వ్యక్తిగా ఉండేవాడు. ఇప్పుడు ఎంతో కోపంగా, ఇతరులను అసభ్యకరంగా కించపరుస్తూ ఎంతో మొరటు స్వభావంతో ప్రవర్తిస్తున్నాడు. అందుకే అతని స్నేహితులు నో లాంగర్ గేజ్ అంటుండేవారు. ఫీనియస్ గేజ్ పర్సనాలిటీ చేంజ్ రావడం వలన అతని భార్య, కుటుంబ సభ్యులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. అప్పటి వరకు గేజ్ ప్రమాదం నుండి బ్రతకడంపై పరిశీలిస్తున్న డాక్టర్స్కు ప్రమాదం వలన అతని పర్సనాలిటీ చేంజ్ రావడంతో ఎంతో ఆసక్తి రేపింది, ముఖ్యంగా న్యూరో సైన్స్ విభాగంలో. వెంటనే అతని మెదడుని హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు పరిశీలించారు. మెదడు కుడి, ఎడమ భాగాలలో యాక్సిడెంట్ వలన ఎడమ భాగం దెబ్బతినడం, అంతేకాదు ఎడమ భాగం పై అనేక పరిశోధనలు జరిపి దీని ప్రధానమైన విధి నిర్ణయాలు తీసుకోవడం, ఒడిదుడుకులు తట్టుకోవడం, సోషల్ బిహేవియర్ వంటి వాటిని నియంత్రిస్తుంది. గేజ్కి ఈ భాగంపై యాక్సిడెంట్ ప్రభావం ఉండడం వలన అతని బిహేవియర్ చేంజ్, మార్పు రావడానికి కారణం అవి ఉండవచ్చని డాక్టర్స్ గేజ్కి కొన్ని సజెషన్ కూడా ఇచ్చారు. దీనిని అనుసరించి గేజ్ మొదటి సంవత్సరం తన న్యూ పర్సనాలిటీతో స్ట్రగుల్ పడి నియంత్రణ సాధించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు తన ప్రాంతం విడిచి దూరంగా చిలీ అనే ప్రాంతానికి వెళ్లి కొత్త లైఫ్ని ప్రారంభించాడు. అక్కడ స్టేజ్ కోచ్ డ్రైవర్గా పని ప్రారంభించాడు. స్టేజ్ కోచ్ డ్రైవర్గా జాయిన్ అవడానికి కారణం ముఖ్యంగా ఈ పని మెదడు ఎడమ భాగంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే కోచ్ నడిపేటప్పుడు గుర్రాలను చాకచక్యంగా నియంత్రిస్తూ ఓనర్స్తో ఎంతో డిసిప్లిన్తో బిహేవ్ చేయడం చాలా కష్టం. గేజ్
రాను రాను ఈ పని నేర్చుకున్నాడు. అతని పర్సనాలిటీ కూడా నెమ్మదిగా మారుతున్న సమయంలో సరిగ్గా ప్రమాదం జరిగి 12 సంవత్సరాలకి ఎపిలిప్టిక్ సింజోరస్ కారణంగా మరణించారు. ఫీనియస్ గేజ్ విధిని వెదిరించి 3 feet 7 inches గల ఐరన్ రాడ్ 200 కిలోమీటర్ వేగంతో తన పురి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాలు జీవించి వైద్య రంగంలోనే ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రక్చర్కు, పర్సనాలిటీ, బిహేవియర్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేసిన కేసుగా నిలిచింది. అంతేకాదు మానవ మెదడుపై అనేక పరిశోధనలు జరగడానికి మార్గం చూపింది. అందుకే ఇతన్ని మోస్ట్ ఫేమస్ పేషెంట్స్ ఇన్ న్యూరో సైన్స్ అని పిలుస్తారు. అందుకే ఇతని స్కల్ మరియు ఐరన్ రాడ్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో న్యూరో సైన్స్ విభాగం మ్యూజియంలో భద్రపరిచారు. ఈ స్టోరీ జరిగి 200 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎంతోమంది సైంటిస్ట్, డాక్టర్స్ మరియు మానవ మేధస్సు యొక్క మిస్టరీ తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ కేసు ఎంతగానో ఉపయోగపడుతుంది. చివరికి ఫీనియస్ గేజ్ స్టోరీ కేవలం వైద్య రంగానికి సంబంధించిందే కాకుండా ఈ ప్రకృతిలో మానవ శరీరంపై మెదడు ప్రభావం ఏమిటో అని తెలియజేసింది. అంతేకాదు ఈ కథ మనందరికీ మనం ఎవరు, మన ఆలోచనలు, కోపాలు, మన ప్రవర్తన అంతా కూడా మెదడులో ఉన్న 3 పౌండ్ల గల గ్రే మ్యాటర్ పై ఆధారపడి ఉంటుందని తెలియజేస్తుంది. ఇదండి ఫీనియస్ గేజ్ స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.